షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. నేటి ధ్యానం కొరకు వాక్య భాగము ద బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 4 verses 6 and 7. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు మనం ధ్యానం చేద్దాం. A message of encouragement. A message of encouragement. ప్రోత్సాహకరమైన సందేశం. లేఖన భాగం ధ్యానం చేద్దాం. జకరియా గ్రంథం 4వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమై యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనేను బలము చేతనే కాక నా ఆత్మ చేతనే జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు మాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువు. ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు మాత్రము దానవు, నీవు చదును భూమి అగుదువు. ఇందులో ఆత్మీయ సత్యాలను జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేద్దాం. దేవుని మందిరము మొట్టమొదటిగా ప్రప్రదంగా సొలొమోను మహారాజు కట్టించాడు. ఆ తర్వాత నెబుకద్నెజరు దానిని పాడు చేశాడు. కోరేషు రాజు కాలంలో ఆ చెరలో ఉన్నప్పుడు మీరు వెళ్ళి యెరూషలేము వెళ్ళి మందిరం కట్టుకోవచ్చని ఆజ్ఞ జారీ చేశాడు, సహాయం కూడా అందించాడు. జెరుబ్బాబెలు నాయకత్వంలో వారు బయలుదేరి వెళ్ళారు. హగ్గై, జకరియా ఈ కాలంలో, ప్రవక్తల కాలంలో ఈ విషయాలు జరిగించబడ్డాయి. క్రీస్తుకు పూర్వం 538 పునాది వేశారు, పని ప్రారంభించారు. పని ప్రారంభిస్తుండగా దర్యావేషరాజు కాలంలో పని నిలిపేవలసిగా చెప్పడం జరిగింది. ఈ విషయాలు ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం, పని నిలిచిపోయింది. 5-6 అధ్యాయాలు కూడా ధ్యానం చేయండి జాగ్రత్తగా. 4వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం, 5-6 అధ్యాయాలు ధ్యానం చేసినప్పుడు పని నిలిచిపోయిన తర్వాత దర్యావేషు రాజుకు ఒక లేఖ పంపుతారు. కోరేషు రాజు కాలంలో మందిరం కట్టించడం ఆజ్ఞ అయింది, మీరు మీ దస్తావేజులు వెతకండి, అందులో కనిపిస్తుంది అన్నప్పుడు వారు వెతికారు. అందులో కోరేషు రాజు శాస్త్రం మనకు లభించింది. ఆ సందర్భంలో రాయబడిన మాటలు, ఆ గొప్ప పర్వతమే జెరుబ్బాబెలుకు ఎదురు గొప్ప పర్వతమే దర్యావేషు రాజు. ఆ కాలంలో పని నిలిచిపోయినది. దే వర్ సో డిస్కరేజ్డ్. ఎంతో ఆసక్తి మందిరం తిరిగి పునర్నిర్మించాలనుకున్నారు, పనికి పూనుకున్నారు. కానీ పని నిలిచిపోయినప్పుడు దే వర్ సో డిస్కరేజ్డ్, దే డిస్మేడ్, దే డిసార్టెడ్. వాళ్ళ సందర్భంలో దేవుడు వారికి ప్రోత్సాహకర మాటలు అందించాడు. వెరీ ఎంకరేజింగ్ వర్డ్స్. We are here to encourage others, to encourage one another. That is the duty of every believer in Christ, not to discourage other person. నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, మన వల్ల కాదు అని డిస్కరేజ్ కాకూడదు. డిస్కరేజ్మెంట్ కమ్స్ ఫ్రమ్ సాటన్, ఎంకరేజ్మెంట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడు సెలవిచ్చాడు, శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మలో జరుగును. బై మై స్పిరిట్ అలోన్ గాడ్ డస్ థింగ్స్. ఈ వర్క్స్ ఆన్ బిహాఫ్. మన కేవలం పనివారు మాత్రమే కానీ జరిగించేవాడు ఆయనే, పూజ చేసేవాడు ఆయనే. ఐఎమ్ ద లార్డ్ ఆల్ పవర్ఫుల్. ఇట్స్ ఆల్ పవర్ఫుల్ గాడ్. ఎల్ షడై గాడ్, సర్వశక్తి దేవుడు ఆయన. సాధ్యమైనది ఏది లేదు, సమస్య సాధ్యపరిచే దేవుడు ఆయన. ఐఎమ్ ఆల్ పవర్ఫుల్. వీఆర్ పవర్లెస్ పీపుల్, వీఆర్ వీక్ పీపుల్, వీఆర్ ఫీబుల్. మనం బలహీనం, మనం అజ్ఞానం మనం. కానీ మనం మన బలము నమ్ముకుంటాం, మన ధనాన్ని నమ్ముకుంటాం, మనుషులు నమ్ముకుంటాం, వారు ఆధారపడతాం. ఏది చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రభు అంటున్నాడు, రిలై ఆన్ మై స్పిరిట్, ఆన్ మీ, ఐ విల్ డూ ద వర్క్. నా మీద ఆధారపడండి. మీ జ్ఞానం నమ్ముకోవద్దండి, మనిషిని నమ్ముకోవద్దండి, బలాన్ని నమ్ముకోవద్దండి, జ్ఞానం నమ్ముకోవద్దండి. అవన్నీ కూడా మేము ఫెయిల్ చేస్తాయి. అవి నిరుపయోగాలే.
దాని ద్వారా ఏమి సాధించలేం. If you depend on your intellect, on your caliber, on your strength, on men, they'll fail you. You'll be utterly disappointed. You'll get disappointed from people. కానీ దేవదేవుడు, the spirit of encourages. When we rely on God's spirit, He will do things on our behalf. ఈ సత్యం చక్కగా బైబిల్ మనకు ప్రబోధిస్తుంది. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్, బట్ డిపెండ్ ఆన్ మై స్పిరిట్. మీ బలం ఆధారపడవద్దండి, బలం చేత జరగవు, నా ఆత్మ మీద ఆధారపడండి. The mountain in front of you will be leveled up to the ground. ఏ ఆటంకం ఉన్నా కూడా అవన్నీ కూడా చదురు అవుతావు. గొప్ప పర్వతమా, నువ్వు ఎవరు అడ్డగించడానికి? Who are you obstruct my people, my servant, my church, my congregation, my people? Who are you to obstruct them? నువ్వెవరు ఆటంకపరచడానికి? నెహెమియా పాడైన యెరూషలేము ప్రాకారం కట్టేటప్పుడు ఎన్నో ఆటంకాలు కలిగాయి. సన్బట్ టోబియాలు నేడు సంఘాల్లో ఉన్నారు, సమాజంలో ఉన్నారు. వారు పని ఆటంకపరిచేదే, దేని పని జరగనీయకుండా ఆటంకపరుస్తారు. ఆటంకపరిచేదే వారికి విధానం. దట్ ఈస్ దర్ అజెండా. కానీ ప్రభు వారిని అంటున్నాడు, నువ్వు చదురు అవుతావు. You will level to the ground. Because this is my work, my people, my church అని ప్రభు అంటున్నాడు. కాబట్టి మనము ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా ప్రభు ఆధారపడాలి. అవన్నీ కూడా చదురు అవుతాయి. God has been very kind to us. ఎంతో దయతో ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము మన శక్తిని ఆధారం చేసుకొని ఉండకూడదు. జ్ఞానం స్వరం అంటాడు, నీ సౌబుద్ధిని ఆధారం చేసుకోనక, లీన్ నాట్ నో అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్. నీ సౌబుద్ధిని ఆధారం చేసుకోనక, నీ ప్రవర్తన అంత అధికారం ఒప్పుకోను, అప్పుడు అన్ని త్రోవలు సరళం చేయను. కాబట్టి ప్రియ బిడ్డ, నువ్వు సేవుడే కావచ్చు, విశ్వాసే కావచ్చు, కుటుంబ యజమానివే కావచ్చు, యజమానురాలువే కావచ్చు. నీ సొంత తెలివి ఆధారపడుతున్నావా? మనుషులు నమ్ముకుంటున్నావా? వారు ఇలా ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. వారు తృణప్రాయులు. వారు ఈరోజు ఉండవచ్చు, రేపు ఉండవచ్చు. ఈరోజు మంచిగా ఉండొచ్చు, రేపు మంచిగా ఉండకపోవచ్చు. వారు మారిపోతుంటారు, మనుషులు మారిపోతుంటాయి. కానీ మానవ దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు ఆయన నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్నాడు. మానవ దేవుడు ఆయన. ఎవరిని నమ్ముకొని బ్రతుకుతున్నావు? ఎవరిని ఆధారంగా చేసుకొని నువ్వు బ్రతుకుతున్నావు? ఎవరిని చూసుకొని నువ్వు విరవీగుతున్నావు? నీ బలాన్ని చూసుకోనా? నీ ధనాన్ని చూసుకోనా? నీ జ్ఞానాన్ని చూసుకోనా? దేని చూసి నువ్వు అతిశయపడుతున్నావు? దేన్ని నమ్ముకొని బ్రతుకుతున్నావు? వాటి ద్వారా ఏమి చేయలేవు, ఏమి సాధించలేవు. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ప్రభు మీద ఆధారపడితే ప్రభు వాటన్నిటిని తొలగిస్తాడు. దూదిపించవల్ల అవన్నీ కూడా గాలికి అలా లేచిపోతాయి. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, బుద్ధి జ్ఞానము నిదానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. శక్తిమంతుడా
నా కోటవని నీ చెంతకు చేరాను. ధనమును నమ్ముకొని దగా పడ్డాను. ధనమును నమ్ముకొని దగా పడ్డాను. సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే నా దారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మునచో సిగ్గుపడనీయవు. ప్రభు నమ్ముకుంటే నువ్వు సిగ్గుపడవు. ఎవరిని నమ్ముకున్నావు? Rely on the Holy Spirit. You will accomplish greater things for God and for you and for your family or church, for your district, for your nation. If you depend on the Holy Spirit. శక్తి చేత కాదు, బలము చేత కానీ నా ఆత్మ సమస్తము జరుగును. నిజముగా వారు పని ప్రారంభించారు. 538 పునాది వేశారు, మధ్యలో ఆగిపోయింది. 515 BC they dedicated the church for the glory of God, the temple for the glory of God. It was accomplished by the Spirit. దేని ఆత్మ జరుగును కాబట్టి జరుబాబుల చేతుల పునాది వేస్తాయి, ఆయన చేతులు ముగించిన దేని వాక్యం సెలవిస్తుంది. ప్రభు ముగిస్తాడు. లెట్ గాడ్ డూ థింగ్స్. ఆ రీతిగా చేయ పరిశుద్ధాత్మ దేవుడు కృపా సహాయత మెండుగా దయచును గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రం నాయన. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ దాని సమస్తము జరువును సెలవిచ్చారు తండ్రి. గొప్ప పర్వతాలు ఆటంకాలు ఎదురవుతాయి ప్రభువా, మరి తొలగించేది మీరు కాబట్టి స్తోత్రాలు. కానీ మా బలము నమ్ముకున్నాం, మనుషుని నమ్ముకుంటున్నాం, జ్ఞానాన్ని నమ్ముకుంటున్నాం, మరి ఆధారపడుతున్నాం ప్రభువా. ఏమి చేయలేకపోతున్నాం ప్రభువా. కానీ మీరు సత్యవంతుడు మా తండ్రి, మీరు సర్వశక్తి దేవుడు కాబట్టి మీ మీద ఆధారపడిన ఆయన సమస్త పొందుకునే కృప ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ, వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతిభను దర్శించిన ఆయన వారి ఈ క్షణం నుంచి మీ మీద ఆధారం మిమ్మల్నే నమ్ముకొని తండ్రి మీ ద్వారా విజయాల పుత్రకు సమస్త పొందుకోవడం ప్రతి బిడ్డకు ఆత్మశక్తి సంపూర్ణంగా దయచేయమని విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరి సదా తోడే ఉండును గాక. ఆమేన్.